నమస్కారం. ఈరోజు పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమానికి హాజరైన వారందరికీ కూడా గుడ్ మార్నింగ్. పిల్లలు గుడ్ మార్నింగ్ చెప్తున్నారా? గుడ్ మార్నింగ్ చెప్తే వెరీ గుడ్. ఎందుకంటే కనిపించగానే గుడ్ మార్నింగ్ చెప్పాలని చెప్పాం కదా. ఓకే, అలాగే మీరంతా కూడా తల దువ్వుకుని వచ్చారా? ఒకసారి మీ జుట్టు చూసుకోండి. దువ్వుకున్నారా? నూనె కూడా పెట్టుకున్నారా? వెరీ గుడ్. ఓకే, ఈరోజున మనం ముందుగా యూకేజీ వర్క్ బుక్లో ఒక పేజీ చూద్దాము. ఎల్కేజీ వర్క్ బుక్ ఇది, పేజ్ 2 అండ్ ఇంగ్లీష్ వర్క్ బుక్ ఇది. ఇప్పుడు చూద్దామా? యాక్టివిటీ బుక్లో ఎలాగో ఇప్పుడు చూద్దాం. పిక్చర్ రిలేటెడ్ టు ద ఆల్ఫాబెట్ D. Let the children identify the pictures and say it aloud. ఈ అభ్యసన యొక్క ముఖ్యోద్దేశం పిల్లలకి సాధ్యమైనన్ని ఎక్కువ డి అక్షరంతో మొదలయ్యే పదాలను ఇంగ్లీష్లో పిల్లలకు నేర్పించాలి. నేర్పించిన తర్వాత వాటిని గుర్తిస్తూ ఇంగ్లీష్లో బయటికి చెప్పగలగాలి. ఇప్పుడు చూద్దాం పిల్లలు. ఇది చూడండి పిల్లలు, దీన్ని ఏమంటాం మనము? డైనోసార్. ఏమంటాము? డైనోసార్. చెప్పండి నాతో పాటు, డైనోసార్. మళ్ళీ డైనోసార్. వెరీ గుడ్. దిస్ ఈస్ డాల్ఫిన్. చెప్పండి మళ్ళీ, డాల్ఫిన్. సే ఇట్ అగైన్, డాల్ఫిన్. ఇదేంటి? డైనోసార్, డాల్ఫిన్. దిస్ వన్, దిస్ ఈజ్ అ డ్రమ్. డ్రమ్. మళ్ళీ చెప్పండి, డైనోసార్, డాల్ఫిన్, డ్రమ్. వాట్ ఈస్ దిస్? డోర్. తలుపు. డోర్. డైనోసార్, డాల్ఫిన్, డ్రమ్, డోర్. వాట్ ఈస్ దిస్? డాగ్. Dinosaur, dolphin, drum, door, dog, and this one is duck. Batu. Duck. Okay? Dinosaur, dolphin, drum, door. Very good. ఈ రకంగా పిల్లలకి పిక్చర్స్ని గుర్తింపచేసేలా చెప్పాలి. ఇప్పుడు 5వ అభ్యాసన చూద్దాం. మ్యాచ్ ద లెటర్ విత్ ద పిక్చర్ స్టార్టింగ్ విత్ ద సౌండ్ D. D అక్షరంతో, శబ్దంతో మొదలయ్యే చిత్రాలను గుర్తించి మనం ఇప్పుడు జత చేయించాలి. ఓకే, ఇది ఏ అక్షరం పిల్లలు? గుర్తుపట్టారు కదా? క్యాపిటల్ D, స్మాల్ d. ఇప్పటి వరకు మనం బోలెడన్ని పిక్చర్స్ నేర్చుకున్నాము, ఇంగ్లీష్ పదాలను. చూద్దాం. చిల్డ్రన్, వాట్ ఈస్ దిస్? యాపిల్. యాపిల్ స్టార్ట్స్ విత్ A. నో మ్యాచింగ్. మనం ఓన్లీ డి శబ్దంతో వచ్చేవి, డ శబ్దంతో వచ్చేవి మ్యాచింగ్ చేస్తాం. వాట్ ఈస్ దిస్? డ్రమ్ స్టార్ట్స్ విత్ డ. ఓకే, మ్యాచింగ్. వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? కాట్. డతో స్టార్ట్ అవుతుందా? నో మ్యాచింగ్. వాట్ ఈస్ దిస్? బాల్. స్టార్ట్స్ విత్ బ. నో మ్యాచింగ్. వాట్ ఈస్ దిస్? Door. Very good. Door starts with D. Door. Yes. Matching. What is this? Candle. Candle starts with K. No D. No matching. What is this? Duck. Duck starts with D. Let us do the matching. What is this? Dog. Dog starts with D. So, matching. ఈ రకంగా అంతకుముందు నేర్పించిన ఏ అక్షరాలు, బి అక్షర, సి అక్షర సంబంధించిన చిత్రాలు వచ్చినప్పుడు వాటి శబ్దం చెప్పిస్తూ కేవలం డి అక్షర శబ్దంతో వచ్చే వాటిని మట్టుకే జత చేయించాలి. ఓకే, మరొక పేజీ చూద్దాం. ఇప్పుడు డికి సంబంధించిందే మరొక పేజీ. అక్షర పరిచయం క్రమంలో యాక్టివిటీ పుస్తకంలోని 6వ అభ్యసన ఇప్పుడు చూద్దాం. కలర్ ద డక్ అండ్ ద ఆల్ఫాబెట్ ఇన్సైడ్ ద డక్. ఇక్కడ ఇచ్చిన చిత్రం డక్. దీని లోపల మళ్ళీ డి అక్షరం ఇచ్చారు. ఏమంటున్నారంటే ఈ డి అక్షరాన్ని మరియు డక్ ను కలరింగ్ చేయమన్నారు.
ముందుగా మనం డి అక్షరాన్ని చేద్దాం. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, డి అక్షర క్రమాన్ని ఎలా అయితే రాయడం నేర్పించామో ప్యాటర్న్, పిల్లల చేత కలరింగ్ కూడా అదే విధంగా చేయిస్తే వాళ్ళకి రాసే ప్యాటర్న్ కి రిపిటేషన్ అవుతుంది. తర్వాత వాళ్ళు తేలిగ్గా నేర్చుకుంటారు, ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. సో ఇది స్మాల్ డి. ఈ రకంగా డి అక్షర పరిచయం చేసుకున్న తర్వాత డి అక్షరాన్ని రాసే క్రమాన్ని కూడా చక్కగా రాసుకుంటారు, కలరింగ్ చేస్తారు. ఇప్పుడు మనము డక్ ని కలరింగ్ చేసేద్దాం. మీకు ఎప్పుడు చెప్పినట్టు మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నాను, ఏ కలరింగ్ యాక్టివిటీ అయినా ఫస్ట్ గా అవుట్లైన్ కలరింగ్ వేసి పిల్లలకి ఇచ్చినట్లయితే దాని లోపటనే కలరింగ్ చేయడానికి పిల్లలకి అలవాటు అవుతుంది. తర్వాత కలరింగ్ నీట్ గా నేర్చుకుంటారు. మొదటి నుంచే ఈ అలవాటు పిల్లలకి ఇవ్వడం ద్వారా కలరింగ్ యాక్టివిటీ చక్కగా నేర్చుకుంటారు. తద్వారా వాళ్ళ గ్రిప్, రాసే క్రమము, హ్యాండ్ రైటింగ్, అక్షర రైటింగ్ చాలా బాగా వచ్చేస్తుంది. సో ఈ రకంగా మనము డక్ కలరింగ్ ని వేసుకున్నాము. ఇదండి మనకి 6వ అభ్యసన. డక్ కి ఇక్కడ కూడా వేసేద్దాం. ఈ రకంగా డక్ రెడీగా ఉంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. డి డ డక్. ఇప్పుడు 7వ అభ్యసన చూద్దాం. సే అలౌడ్ ద నేమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అండ్ సర్కిల్ ద లెటర్ డి విత్ క్యాపిటల్ డి అండ్ స్మాల్ డి. ఈ క్రింద ఇచ్చిన చిత్రాల్లో గుర్తిస్తూ క్యాపిటల్ డి ఎక్కడుంటే దాన్ని, స్మాల్ డి ఎక్కడుంటే దాన్ని గుర్తిస్తూ సర్కిల్ చేద్దాం. పిల్లలు, వాట్ ఈస్ దిస్? వెరీ గుడ్, దిస్ ఈజ్ అ డక్. దీంట్లో డి అక్షరం ఎక్కడుంది పిల్లలు? ఇది. సో దీనికి సర్కిల్ చేద్దాం. చిల్డ్రన్, వాట్ ఈస్ దిస్? గుర్తుపట్టారా? గుర్తొచ్చింది కదా ఇంగ్లీష్ లో? డాల్ఫిన్ అంటాము. సే ఇట్ అగైన్, డాల్ఫిన్. డాల్ఫిన్ లోని మొదటి అక్షరం ఏముంది? వెరీ గుడ్, డి, క్యాపిటల్ డి. దీనికి మనము ఏం చేద్దాము? సర్కిల్ వేసేద్దాం. చిల్డ్రన్, వాట్ ఈస్ దిస్? డ్రమ్. వెరీ గుడ్ చిల్డ్రన్. డ్రమ్ లోని మొదటి అక్షరం ఏముంది? గుర్తుపట్టారా? క్యాపిటల్ డి. వెరీ గుడ్. లెట్ us సర్కిల్ ఇట్. వాట్ ఈస్ దిస్? గుడ్, బొమ్మ. ఇంగ్లీష్ లో డాల్. డాల్లో మొదటి అక్షరం స్మాల్ డి. వెరీ గుడ్, బాగా గుర్తుపట్టారు పిల్లలు. దీనికి సర్కిల్ పెట్టేద్దాం. వాట్ ఈస్ దిస్? ఎస్, ఇట్స్ అ డాగ్. డాగ్ లోని మొదటి అక్షరం స్మాల్ డి. ఇక్కడ స్మాల్ డి ఉంది, దీనికి సర్కిల్ పెట్టేద్దాం. మళ్ళీ ఇది గుర్తుపట్టారు కదా, డైనోసార్. డైనోసార్ లోని మొదటి అక్షరం డి, ఇక్కడ స్మాల్ డి. సో దీనికి కూడా సర్కిల్ పెట్టేద్దాం. ఈ విధంగా పిల్లల్ని చిత్రాన్ని గుర్తిస్తూ మొదటి అక్షరం క్యాపిటల్ స్మాల్ డి గుర్తింపచేస్తూ దాన్ని సర్కిల్ చేయించాలి. ఓకే, సో ఇది మనకి ఇంగ్లీష్ వర్క్ బుక్, ఎల్కేజీ వర్క్ బుక్లో పేజ్ 3. ఇంకొక పేజీ మర్నాడు చూద్దాము. అంటే ఎందుకు ఈ వర్క్ బుక్స్ ముఖ్యంగా ఎలా చేయించాలనేది అంగన్వాడీ టీచర్స్ తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే మనము అంగన్వాడీ సెంటర్లో పిల్లలకి వర్క్ బుక్స్ ఇస్తున్నాము, ఎల్కేజీ వర్క్ బుక్స్, యూకేజీ వర్క్ బుక్స్ ఇస్తున్నాము. సో వాటిని ఏ పద్ధతిలో చేయించాలనేది మీకు అందరికీ కూడా తెలిసి ఉండాలి. అందుకే ప్రతి వర్క్ బుక్ షీట్ అనేది చూపించడం జరుగుతుంది. సో ఇది చూస్తూ మీరంతా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత నెక్స్ట్ మనము నేను నా పరిసరాలకు సంబంధించిన ఒక వర్క్ బుక్లో ఒక పేజీ చూద్దాము. తినే ఆహారానికి సంబంధించింది. చూద్దామా? యాక్టివిటీ పుస్తకంలో నేను తినే ఆహారం, మనం తినే ఆహారంలోని అభ్యసన చూద్దాం. ఈ క్రింది పండ్లను చూసి సంబంధిత బుట్టకు గీత గీసి జతపరచండి. వీలైతే రంగుల క్రయాన్స్ వాడవచ్చు. ఈ వర్క్షీట్ చేయించే ముందు పిల్లలకు కూరగాయలు, పండ్లు నిజమైనవి లేదా మోడల్స్ లేదా చిత్రాలను చూపించి కూరగాయల, పండ్ల గుర్తింపచేసి మాట్లాడించాలి. ఇక్కడ 3 రకాలకు సంబంధించినవి ఇచ్చారు. ఈ చిత్రాలని
కింద 3 బుట్టలు ఇచ్చారు. చూడండి, గమనించండి. ఈ బుట్ట పైన ఏముంది పిల్లలు? అరటిపండు. ఈ అరటిపండు బుట్టలో పైన ఎక్కడెక్కడ అరటిపండ్లు ఉన్నాయో అవన్నీ గీత గీసొచ్చి ఇందులోకి వేసేద్దాం. ఇదేం బుట్ట? ఈ బుట్ట పైన ఏముంది? యాపిల్. ఈ యాపిల్ పండ్ల బుట్టలోకి అన్ని యాపిల్ తెచ్చి ఇందులోకి గీసి వేసేద్దాం. ఇదేం బుట్ట? దానిమ్మ పండు బుట్ట. ఈ దానిమ్మ పండు బుట్టలో కేవలం దానిమ్మ పండ్లే వేద్దాం. టీచర్లు వీలైతే ఒక్కొక్క పండుకు ఒక్కొక్క రంగు వాడండి. ఇక్కడ నేను ఒక్క రకమే వాడుతున్నాను. అరటి పండు. ముందుగా ఎక్కడుంది అరటి పండు బుట్ట? చూడండి, ఇక్కడ. ఇలా జత చేశాను, ఇందులోకి వేసేసాను అరటి పండు. తర్వాత ఏముంది ఇక్కడ? దానిమ్మ పండు. దానిమ్మ పండు బుట్ట ఎక్కడుంది? ఇక్కడ. దానిమ్మ పండుని బుట్టలో వేసేసా. నెక్స్ట్ ఏముంది? యాపిల్ పండు. రెండు యాపిల్ పండు బుట్ట ఇక్కడుంది. గీత గీసేసి ఈ బుట్టలోకి వేసేసా. మళ్ళీ దానిమ్మ పండు. దానిమ్మ పండు బుట్ట ఇక్కడుంది కదా, ఇందులోకి దానిమ్మ పండు వేసా. ఇక్కడ చూడండి, మళ్ళీ దానిమ్మ పండే. ఇది యాపిల్ పండు. ఇక్కడ అరటి పండు ఇక్కడ బుట్టలో వేసాం. మళ్ళీ దానిమ్మ పండుని దాని బుట్టలోకి వేసాము. అరటి పండుని అరటిపండు బుట్టలోకి, యాపిల్ పండుని యాపిల్ పండు బుట్టలోకి, మళ్ళీ అరటిపండుని అరటిపండు బుట్టలోకి వేసాం. ఈ రకంగా వీలైనంతగా రకరకాల క్రేయాన్లు వాడుతూ చేస్తే గీతలు కూడా కలిసిపోకుండా చక్కగా కనిపిస్తాయి. సో ఇది మనకి నేను తినే ఆహారం సంబంధించిన వర్క్ షీట్ ఒకటి. అయితే ఈ వర్క్ షీట్ ఉద్దేశము మీరు అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఎందుకు ఆ వర్క్ షీట్ పెట్టడం జరిగింది? జతపరచడము. పండుని ఆ పండుతోటి జతపరచడము. ఇంకొకటి గుర్తించడం. ముందుగా గుర్తించడము, పేరు, జతపరచడము. ఇవన్నీ కూడా మనం ఆ వర్క్ షీట్ ద్వారా తెలుసుకోగలుగుతాము. నెక్స్ట్ మనము యాక్షన్ సాంగ్. పిల్లలు రెడీగా ఉండండి, నిల్చోండి. ఈ నెల యాక్షన్ సాంగ్ పాడుకుందాం. ఓకే పిల్లలు, ఒక్కసారి స్క్రీన్ వైపు చూడండి. మీకు అందరికి చిన్న టెస్ట్. మీరందరూ ఇప్పుడు నేను చెప్పే వాటిలో అందరూ సరిగ్గా చెప్పాలి. చూపిస్తున్నా. ఏంటిది ఇది? చెప్పండి పిల్లలు, ఏంది ఇది? వెరీ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు చెప్పండి పిల్లలు, ఇదేంటి చెప్పారా? వావ్, గుడ్, సరిగ్గా చెప్పారు. 2, 2 కదా. ఇది చెప్పండి. 3. వావ్, 3. గుడ్, వెరీ గుడ్.
అందరూ సరిగ్గా చెప్పారా? సరిగ్గా చెప్పిన వాళ్ళకి వెరీ గుడ్. మిగతా వాళ్ళందరూ కూడా ఇలాగే చెప్పాలి. ఒకవేళ రాకపోతే అమ్మ వాళ్ళని అడగండి, నాన్న వాళ్ళని అడగండి, మీ టీచర్ని అడగండి, టీచర్కు ఫోన్ చేయండి. ఓకేనా? 3. ఇప్పుడు మనము ఈ 3కి సంబంధించిన ఒక వర్క్షీట్ చూద్దాము. పూర్వగణితం సంబంధించిన యూకేజీ బుక్లో ఇప్పుడు ఒక అభ్యసన పత్రం చూద్దాం. 3 అంకెను దిద్దడం. టీచరు బిడ్డ వేలు పట్టుకొని బాణం గుర్తులను అనుసరించి 3 అంకెను దిద్దించాలి. ఆ తర్వాత బిడ్డను దిద్దమనాలి. 3 మామిడికాయలు 3 వేళ్ళని గుర్తింపచేయాలి. 3 అని పలికించాలి. పిల్లలు, ఇప్పుడు మనము వేళ్ళతో ఈ 3 అంకెను దిద్దుదామా? ముందుగా ఇక్కడి నుంచి చూసారా, బాణం గుర్తు ఇక్కడి నుంచి ప్రారంభించబడింది, మొదలైంది కదా. ఇక్కడి నుంచి ఈ చుక్కల మీద దిద్దుదామా? ఓకే. మళ్ళీ ఈ కిందికి మళ్ళీ బాణం గుర్తుల ప్రకారంగా కిందికి దిద్దాలి. సరేనా? ఫస్ట్ స్టెప్. ఇక్కడి నుంచి సెకండ్ స్టెప్. ఇది 3 ఇలా పిల్లలకు ఈ బాణం గుర్తుల ఆధారంగా 3ని మనము దిద్దించాలి. పిల్లలు ఇక్కడ చూసారా, ఏం కనిపిస్తున్నాయి మీకు? వెరీ గుడ్. మామిడి పండ్లు కదా. ఎన్నున్నాయి? 1, 2, 3. అంతేనా? రైట్, బాగా చెప్పారు. కింద చూసారా, 3 కనిపిస్తుంది. 3 అంకె రాసింది చూసారా? ఇక్కడ చూసారా పిల్లలు, ఇక్కడ ఎన్ని వేళ్ళు ఉన్నాయి చెప్తారా? చెప్పండి. 1, 2, 3. 3 వేళ్ళు ఉన్నాయి. కింద కూడా చూడండి, 3 రాసి ఉంది. ఇక్కడ ఈ చుక్కల్ని కలుపుదామా పిల్లలు? ఇలాగా 3 అంకెను కూడా మనము చుక్కను కలుపుతూ రాయించవచ్చు. తర్వాత రెండవ అంశం చూద్దాము. 3 కాయలకు రంగు నింపించాలి. చుక్కలను కలుపుతూ 3 రాయించాలి. పిల్లలు ఇక్కడ చూసారా, 3 మామిడికాయలు ఉన్నాయి, మామిడి పండ్లు ఉన్నాయి. మనం వీటికి రంగు వేద్దామా? వెరీ గుడ్, వేద్దాం. పిల్లలు, మన మామిడి పండ్లు మనము ఏ రంగులో వేద్దాము? పసుపు రంగులో వేద్దామా? వెరీ గుడ్. ఈ విధంగా పసుపు రంగుతో పిల్లలచే మామిడి పండులో రంగు వేయించాలి. మరి ఇక్కడ బాణం గుర్తుల ప్రకారము 3 రాద్దామా పిల్లలు? చుక్కలను కలుపుతూ బాణం గుర్తులను చూసుకుంటూ పిల్లలచే 3 అంకె ఈ విధంగా రాయించాలి. మిగతా 3లను కూడా రాయించాలి. చుక్కలను కలుపుతూ రాయించాలి. పిల్లలు, 3 ఇలా 3 అంకెలన్నిటినీ రాయించాలి. చివరి అంశం చూద్దాము. స్వంతంగా 3 రాయించాలి. పిల్లలు చూసారా, ఇదేంటి? 3 కదా. మళ్ళీ రాద్దామా? 3. ఇక్కడ ఈ బాక్సులలో మనం 3 రాద్దామా? మీరే రాయాలి. 3 ఇలా పిల్లలచే. సో ఇది మనకి 3 అంకెకు సంబంధించిన వర్క్షీటు. సో పిల్లలు, మీరంతా కూడా ఈరోజు అమ్మ నాన్నల దగ్గర కూర్చొని 3 అంకె రాయడం నేర్చుకోవాలి. రాస్తారు కదా. ఈరోజు మీరంతా ఏం చేయాలి? 3 అంకె రాయాలి.
ఇప్పుడు నేను చెప్పినట్టుగా ముందుగా దిద్దడము, తల్లిదండ్రులు కానివ్వండి, అంగన్వాడీ టీచర్స్ కానివ్వండి, ముందుగా గమనించండి. బాణం గుర్తుల ప్రకారంగా దిద్దించడం జరిగింది. తర్వాత చుక్కలను కలపడం జరిగింది. ఆ తర్వాత పిల్లలు స్వంతంగా రాయడం. పిల్లలు చేయి పెట్టుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళంతట వాళ్ళు రాసేలాగా మనము ప్రయత్నించాలి. ఓకేనా? సరే, నెక్స్ట్ మనము అంకెల పరిచయంలో ఇప్పుడు ఒక పాట చూద్దాము. నాలుగు 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 దిక్కులు మనకు నాలుగు, ఐదు 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 చేతికి వేళ్ళు ఐదు, ఐదు 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 చేతికి వేళ్ళు ఐదు. నాలుగు 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 దిక్కులు మనకు నాలుగు, నాలుగు 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 దిక్కులు మనకు నాలుగు, ఐదు 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 చేతికి వేళ్ళు ఐదు, ఐదు 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 చేతికి వేళ్ళు ఐదు. ఓకే, అర్థమైపోయింది అనుకుంటా. ఈ రోజున మనము పరిచయం చేసుకోబోయేది మనకి అంకెల పరిచయంలో 4, 5 అంకెలు. ఓకేనా? అది కరుణ పీపీటీ. సో ఈ 4, 5 అంకెల పరిచయంలో ముందుగా మీకు పాట చూపించాను. అంటే మనకు విధానంలో ఇక్కడ విధానం అనేది మనకు ఈ పుస్తకంలో రాసి ఉంది. ఈ అంకెలను ఎలా పరిచయం చేయాలని స్పష్టంగా చెప్పడం జరిగింది. ముందుగా పాటల ద్వారా పరిచయం చేయాలి, ఆ తర్వాత కథ ద్వారా పరిచయం చేయమన్నారు. పిల్లలు, మీకు ఒక కథ చెప్తాను నేను ఇప్పుడు. ఈ కథల్లో ఏంటంటే ఒక కొలను ఉందన్నట్టు. కొలను అంటే చిన్న పాండ్, నీళ్ళతోటి చిన్న చెరువులాగా ఉంటుంది. ఆ కొలను లోపల ఒక బాతు ఉంది. చూద్దామా బాతుని? కొలంలో ఏముంది? ఒక బాతు ఉంది. చూసారా బాతుని? అయితే ఆ బాతుకి 4 పిల్లలు ఉన్నాయి. నెక్స్ట్ చూసారా, 4 పిల్లలు ఉన్నాయి, బాతు పిల్లలు అవన్నీ. అయితే ఈ బాతు పిల్లలు కలిసి ఒకరోజు చక్కగా కొలంలో స్విమ్మింగ్ చేస్తూ తిరుగుతూ ఉంటే వాటికి చేపలు కనిపించాయి. చేపలు ఎన్ని ఉన్నాయో తెలుసా? 5 చేపలు కనిపించాయి. 5 చేపలను చూసి బాతు సంతోషపడిపోయి, అమ్మా, నా పిల్లలకి నాకు సరిపోను చేపలు కనిపించాయి, నేను ఈరోజు చక్కగా వీటిని తినొచ్చు అనేసి బాతు సంతోషపడిపోయింది. ఇది కథ పిల్లలు. ఇప్పుడు మీకు నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను. ఏమేం చెప్పాను? ఒక బాతు ఉంటుంది, తర్వాత ఆ బాతుకి 4 పిల్లలు ఉన్నాయి. ఒకరోజు కొలంలో తిరుగుతూ ఉంటే వాటికి 5 చేపలు కనిపించాయి. 5 చేపలు, అమ్మయ్య, నాకు ఈరోజు మంచిగా చక్కగా 5 చేపలు తినొచ్చు, ఆహారం దొరికింది అని బాతు సంతోషపడిపోయింది. ఇది కథ. ఇప్పుడు మీరు పిల్లలు నేను చెప్పే ప్రశ్నలకి ఆన్సర్ చేయాలి, సమాధానం చెప్పాలి. అయితే ఈ తల్లి బాతుకి ఎన్ని పిల్లలున్నాయి? గుర్తు చేసుకోండి. ఎన్ని పిల్లలని చెప్పాను? 4 పిల్లలని చెప్పాను కదా. వెరీ గుడ్. అట్లాగే ఈ బాతుకి కొలం లోపల ఎన్ని చేపలు కనిపించాయి? చెప్పండి పిల్లలు, ఎన్ని చేపలు కనిపించాయి? 5 చేపలు కనిపించాయి కదా. సో ఎవరైతే చెప్పారో వాళ్ళందరికీ కూడా క్లాప్స్. బాగా విన్నారు మీరు, కథని విని చక్కగా చెప్పగలిగారు. సో ఇలాగ మనము కథ ద్వారా పిల్లలకి ఈ ఈ అంకెలను పరిచయం చేయాల్సి ఉంటుంది. సో ఒక్కసారి మనము ఇంతకుముందు చూసాం కదా, ఆ బొమ్మలని ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తాను.
సో ఇవి ఎన్ని బాతులు పిల్లలు లెక్క పెట్టండి. 1 2 3 4. మళ్ళీ లెక్క పెడదామా. 1 2 3 4. సరే, ఇప్పుడు చేపలను లెక్క పెడదాం మనం. చేపలను లెక్క పెడదామా. ఇవి కూడా లెక్క పెట్టాలి. 1 2 3 4 5. 5 చేపలు ఉన్నాయి, 4 బాతులు ఉన్నాయి. సరిగ్గా చెప్పారు మీరు. వెరీ గుడ్. ఇప్పుడు మనము మీకు కొన్ని ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి చూడండి పిల్లలు, మీరు ఇవి లెక్క పెట్టాలి ఇప్పుడు. ఇక్కడ నేను కొన్ని క్లిప్స్ పెట్టాను. ఇలాగా పిల్లలకి చిన్న చిన్న గ్రూప్స్ చేసి కొన్ని వస్తువులు పెట్టొచ్చు. పెట్టి పిల్లల్ని లెక్కించమనాలి. ముందుగా మనము లెక్కించి చూపించాలి పిల్లలకి. పిల్లలు ఇప్పుడు ఇది లెక్క పెడదామా మనము. లెక్క పెడదాం. ఇవన్నీ ఉన్నాయో క్లిప్స్ లెక్క పెడదాం. 1 2 3 4. వావ్, గుడ్, బాగా లెక్క పెట్టారు. ఇప్పుడు ఇక్కడ ఈ గ్రూప్లో కూడా లెక్క పెడదాం. ఇందులో ఎన్ని ఉన్నాయో కూడా లెక్క పెడదాం. 1 2 3 4 5. 5 క్లిప్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు వేరే వస్తువులు పెడుతున్నాను. ఇవి లెక్క పెట్టాలి మీరు ఇప్పుడు. ఇవన్నీ ఉన్నాయి, లెక్క పెడదాం మనం. 1 2 3 4 5. ఎన్ని పెన్సిళ్ళు ఉన్నాయి ఇక్కడ. 5 పెన్సిళ్ళు. 1 2 3 4 5. ఓకేనా. ఇక్కడ మీకు కొన్ని కార్డ్స్ పెడుతున్నాను. ఇవన్నీ కార్డ్స్. ఇవి లెక్క పెడదాం. ఎన్ని ఉన్నాయి. 1 2 3 4 5. 5 కార్డులు ఉన్నాయి. ఇలాగా పిల్లల చేత మీ ఇంట్లో ఉన్న వస్తువులను లెక్కింప చేయండి. పిల్లలకి ఆ విధంగా అంకెలను పరిచయం చేయండి. 4 5 అంకెలు. 4 and 5. పిల్లలు 4. 4 అంటే 4. 5 అంటే 5. ఓకేనా. సరే, మనం ఈ రోజంతా కూడా మీరు 4 5 అంకెలు లెక్కించాలి, 3 అంకె రాయాలి. ఇప్పుడు నెక్స్ట్ యాక్టివిటీ ఆట చూద్దాం. పట్టుకోండి అనే ఆట చూద్దామా. ఆడుకుందాము. ఈ ఆట పేరు పట్టుకోండి. ఈ ఆట ఆడించడానికి మనం ఏమైనా వస్తువులు ఇంట్లో వాడేవి కూడా వాడుకోవచ్చు. ఏవైనా ఎంతమంది పిల్లలు ఆడితే అన్ని సెట్లు తయారు చేసుకోవాలి. అయితే దానికి గాను పిల్లలకు ముందుగా కొన్ని గుండ్రాలు గీసుకోవాలి. ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని గుండ్రాలు గీసుకోవాలి. ఆ గుండ్రాలలో మనం అనుకున్న సెట్లు ఏమైతే అనుకుంటున్నామో ఆ సెట్లలో మనము వస్తువులు ఏవైనా తీసుకోవచ్చు. 4 కప్పులు కానీ, లేకపోతే 4 గ్లాసులు కానీ, 4 బౌల్స్ కానీ, ఆకులు కానీ, ఇంట్లో ఉండే కూరగాయలు కూడా ఏవైనా 4 సెట్లు చేసుకొని పిల్లల్ని ముందుగా అవన్నీ చూపించి ఆ వలయాల్లో పెట్టాలి. పెట్టిన తర్వాత పిల్లవాళ్లను ఒక గీత మీద గీసి నిల్చోబెట్టుకొని అక్కడ మనము ఏ వస్తువు తెమ్మంటే పిల్లవాడు అది తెచ్చి ఇవ్వాలి. మనము పట్టుకోండి అన్న గేమ్ కాబట్టి పిల్లవాడు గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ వస్తువుని పట్టుకొని చూసి దాన్ని తీసుకొచ్చి టీచర్ గారికి ఇవ్వాలి. ఇలా చేయడం వలన పిల్లవాడికి ఆ వస్తువు ఏదైతే చెప్తాదో టీచరు ఆ వస్తువుని గుర్తుపట్టగలుగుతాడు. మంచిగా ఆ పేరును కూడా గుర్తుపట్టగలుగుతాడు. సో ఈ ఆట ఎలా ఆడుదామో మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం ఈ ఆటలో ఆకారాలు వాడుతున్నాము. ఈ ఆకారాలు ఇప్పుడు ఇక్కడ మనము దీర్ఘ చతురస్రము, వలయము, త్రిభుజము ఆడుతున్నాము. అయితే ఇప్పుడు నేను ఏ ఆకారం అయితే చెప్తానో పిల్లలు ఆ ఆకారం తీసుకొచ్చి నాకు ఇవ్వాలి. ఇప్పుడు నేను చెప్తాను, పిల్లలు మీరు అందరూ కూడా తీసుకొచ్చి నాకు ఇవ్వాలి.
రెడీయా పిల్లలు మీరందరూ కూడా? సరే, నేను ఏదైతే చెప్తానో ఆకారం టక్కుమని తీసుకొచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి నాకు తెచ్చి ఇవ్వాలి. ఇప్పుడు నేను చెప్పేస్తున్నాను, మీరందరూ రెడీయా? శ్రద్ధగా విని నాకు తెచ్చి ఇవ్వాలి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇప్పుడు నేను చెప్తున్నాను. ఫస్ట్ వలయం. వెరీ గుడ్, భలే తెచ్చిచ్చారు. ఇంకొకటి ఇప్పుడు త్రిభుజం. వెరీ గుడ్ పిల్లలు, త్రిభుజం కూడా నాకు భలేగా తెచ్చిచ్చేశారు. ఇప్పుడు దీర్ఘచతురస్రం. వెరీ గుడ్, దీర్ఘచతురస్రం కూడా బాగా తెచ్చిచ్చారు గుర్తుపట్టి. ఇప్పుడు ఇంకొక ఆకారం చతురస్రం. వెరీ గుడ్, భలేగా తెచ్చిచ్చారు పిల్లలు. మీరు అందరూ కూడా ఆకారాన్ని మంచిగా గుర్తుపట్టి నాకు తెచ్చిచ్చారు. ఇప్పుడు నేను ఆకారాలు ఒకసారి చూపిస్తాను మీకు. మీరందరూ మళ్ళీ ఒకసారి చెప్పాలి నాకు ఏంటో ఇది. ఇదేంటి? ఇది వృత్తము. భలే చెప్పారు. ఇదేంటి? త్రిభుజం. ఇది త్రిభుజం. నెక్స్ట్ ఇంకొకటి. ఇదేంటి పిల్లలు? మీరు మంచిగా చెప్పారు. ఇది దీర్ఘచతురస్రం. ఇదేంటి పిల్లలు? వెరీ గుడ్, ఇది చతురస్రం. బాగా తెచ్చిచ్చారు. ఇలా పిల్లలకు మనం ఇంట్లో వాడే వస్తువులు కూడా పెట్టుకొని, లేకపోతే ఇప్పుడు ఆకారాలు గుర్తించడానికి గాను మేము ఈ ఆకారాలు వాడాము. ఇలా మీరు అందరి చేత, పిల్లల చేత ఇంట్లో కుటుంబ సభ్యులందరినీతో కూడా కలిపి ఆడించవచ్చు. మీరందరూ ఆడిస్తారని మేము ఆశిస్తున్నాం. ఈ ఆట ఆడినప్పుడు వాళ్ళు ఇలాగ వెనక్కి నడుచుకుంటూ వెళ్ళారు కదా, కొన్నిసార్లు పిల్లలు వెనక్కి నడుచుకుంటూ అంటే స్పీడ్గా వెళ్ళలేరు కాబట్టి వెనక్కి తిరిగి వెళ్ళొచ్చు, ఇలాగ తిరిగి కూడా వెళ్ళొచ్చు. సో ఆడేటప్పుడు ఇట్లాంటి కొన్ని జాగ్రత్తలు కూడా సూచించాలి, ఎందుకంటే పిల్లలు పడిపోతారు. ఇంకొకటి, ఆ వలయాలలో పెట్టేటప్పుడు ఏవైనా పెట్టవచ్చు. ఇంతవరకు మనం నేర్పించినవి ఏవైనా కూడా పిల్లలు గుర్తించడం కోసము. అండ్ పరిగెత్తుకెళ్ళి ఆ పరిగెత్తడం అనేది ఒక ఫిజికల్ డెవలప్మెంట్కు సంబంధించింది కదా, సో అది జరుగుతుంది. ప్లస్ పిల్లలు గుర్తించడం జరుగుతుంది. ఆకారాలు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఏవైనా కానివ్వండి. ఓకే, ఈ ఆట ఆడించండి పిల్లల చేత, సరదాగా ఉంటుంది. మీరు పార్టిసిపేట్ చేయండి, కుటుంబ సభ్యులు కూడా పార్టిసిపేట్ చేయండి పిల్లల ఈ ఆటలో. ఓకే, నెక్స్ట్ మనము ఇంగ్లీష్ లెటర్స్ దాంట్లోకి వెళ్దాము. అక్షరాలు. మనము ఈ అక్షరం అనేది ఆకార పరిచయం చేసుకోవడం జరిగింది. ఈ, క్యాపిటల్ ఈ, స్మాల్ ఈ. ఇప్పుడు దానికి సంబంధించినది దిద్దడము అండ్ రాయడం సంబంధించిన మెథడ్ 1 అనేది ఇప్పుడు మనకి విజయలక్ష్మి చెప్తారు, చూద్దాం. మనము అక్షరాలు నేర్పించే క్రమంలో A, B, C, D నేర్పించేసాము. ఇప్పుడు ఈ అక్షరం దిద్దడం ఎలాగో ఒకసారి చూద్దాం. దానికై మనము పిల్లలకు పెద్దగా అక్షరాన్ని ఒక కార్డుపై వ్రాసి ఇలా చూపించాలి. దాని తర్వాత ఈ అక్షరాన్ని పెద్దగా వ్రాసిన తర్వాత పిల్లవాడికి చేతి వేళ్లతో, చూపుడు వేలు, మధ్య వేలుతో దిద్దించడం చేయించాలి. దానికై ఎలా దిద్దాలన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనము ఎలా దిద్దాలో అన్నది బాణం గుర్తుల ద్వారా సూచించబడి ఉన్నది. మొదటగా ఈ పైనుంచి కిందికి ఇలా ఒక నిలువు గీత. దాని తర్వాత రెండవది బాణం గుర్తు ఇక్కడి నుంచి ఉంది, ఇక్కడ 2 నంబర్ ఉంది, సో ఇక్కడి నుంచి ఇటువైపు ఇలా, ఇది రెండవ దశ. తర్వాత 3 నంబర్ ఇక్కడ ఉంది, ఇది ఇక్కడి నుంచి 3వ స్టెప్ కాబట్టి ఇక్కడి నుంచి ఇలా రాయాలి, దిద్దించాలి. తర్వాత ఇది 4వ బాణం గుర్తు ఇక్కడ ఉంది కాబట్టి, అంటే ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇలా వెళ్ళాలి. పిల్లలకు నేర్పించేటప్పుడు మళ్ళీ మళ్ళీ దిద్దించాలి. పైనుంచి కిందికి ఇలా మొదటిది, ఇది రెండవది, ఇది 3వది, తర్వాత ఇది 4వది. మళ్ళీ ఒకసారి చూద్దామండి. పైనుంచి కిందికి ఇది రెండవది,
ఇది మూడవది, ఇది నాలుగవది. పిల్లలకు దిద్దేటప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్పవలసింది ఏంటంటే ఇవి అన్నీ కూడా ఎలా వచ్చాయి, ఇది ఎలా వచ్చింది అన్నది మళ్ళీ మళ్ళీ చూపిస్తూ దిద్దించడం ద్వారా పిల్లవాడికి ఆకారం బాగా తెలుస్తుంది. ఇది క్యాపిటల్ ఈ పిల్లలు, ఇది క్యాపిటల్ ఈ. ఇలా దిద్దించడం ద్వారా పిల్లవాడికి ఆకారం బాగా అర్థమవుతుంది. తర్వాత ఇది స్మాల్ ఈ. స్మాల్ ఈ కూడా ఎలా రాయాలన్నది మనం పిల్లవాడి చేత దిద్దించడం ద్వారా పిల్లవాడికి తెలుస్తుంది. ఇక్కడ బాణం గుర్తులు ఇవ్వడం జరిగింది. రాసే విధానం మొదట ఇక్కడి నుంచి మొదలు పెట్టుకోవాలి. అంటే ఇక్కడి నుంచి ఇలా మొదలు పెట్టుకొని ఇలా ఇలా ఒక గీత వెళ్తుంది అడ్డంగా. దాని తర్వాత ఇక్కడ 2 నంబర్ ఉందండి, ఇక్కడి నుంచి బాణం గుర్తు సూచించబడి ఉంది. సో ఇక్కడి నుంచి ఇలా పైనుంచి ఇక్కడి నుంచి ఇలా 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 ఇక్కడి వరకు స్టాప్ అవుతుందన్నమాట. సో మనకి ఇక్కడ ఇచ్చింది ఇక్కడి నుంచి మొదలుకొని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇది ఒక అడ్డు గీత ఇలా. దాని తర్వాత ఇక్కడ 2వ నంబర్ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి ఒకటేలాగా వచ్చేటట్టు చక్కగా గుండ్రం మొత్తం అర్ధచంద్రాకారంలో ఇలా రాయాల్సి ఉంటుంది. కాబట్టి పిల్లలను మళ్ళీ మళ్ళీ ఇలా దిద్దించండి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒకటి, దాని తర్వాత ఇలా ఒకటి అర్ధచంద్రాకారంలో ఇలా. సో మళ్ళీ మళ్ళీ ఇలా దిద్దించండి. ఇలా దిద్దించడం ద్వారా పిల్లవాడికి ఆకారం బాగా అర్థమవుతుంది, దిద్దే విధానం తెలుస్తుంది. సో ఇది మనకి విధానం 1 దిద్దడము, బాణం గుర్తులను చూసుకుంటూ దిద్దడము. సో సరి అయిన విధానంలో దిద్దడము చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడు నేర్పించేదే తర్వాత వాడు పెద్దగా అయినాక కూడా అదే పద్ధతిలో వాడు చేస్తూ ఉంటాడు పిల్లవాడు. నెక్స్ట్ 2వ మెథడ్ చూద్దాము, చింతగింజలు పేర్చడం ఆకారాలపై. పెద్దగా వ్రాసి ఇచ్చిన ఒక కార్డు ఇచ్చి పిల్లవాడికి చింతగింజలు కానీ లేకపోతే ఏమైనా ధాన్యం ఏమైనా వాడనివి ఏమైనా ఉన్న చిన్న చిన్న రాళ్ళు కానీ ఏమైనా ఇచ్చి అమర్చమని చెప్పాలి అక్షరం ఆకారంపై, లేదా అతికించమని కూడా చెప్పవచ్చు. సో మనం ఇప్పుడు క్యాపిటల్ ఈ ఎలా పిల్లవాడికి నేర్పించాలి, ఎలా చింతగింజలు పెట్టించాలి అన్నది ఇప్పుడు మనము చూద్దాం. ఇక్కడ ముందుగా పిల్లవాడికి మనము చింతగింజలు పెట్టడానికి ఎలా అన్నది పిల్లవాడికి మరీ గుర్తు చేస్తూ చెప్పాలి. అయితే మొదటగా ఇలా బాణం గుర్తు లేకుండా ఇస్తే పిల్లవాడికి చేయగలుగుతాడేమో చూసి పిల్లవాడికి అలా కార్డు ఇవ్వండి. ఒకవేళ చేయలేని పిల్లవాడు ఎవరైనా ఉంటే పిల్లవాడికి బాణం గుర్తులతో ఇచ్చి కార్డు దానిపైన చింతగింజలు కానీ లేవైనా రాళ్ళు కానీ పెట్టమని చెప్పండి. ఇక్కడ చింతగింజలు పెట్టడానికి మొదట మనము పైనుంచి కిందికి నిలువు గీత. సో ఇక్కడి నుంచి మొదటి స్టెప్ ఇట్లా పెట్టుకుంటూ రావాలి. దాని తర్వాత పైనుంచి కింది వరకు పెట్టిన తర్వాత 2వ స్టెప్ ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి. ఇలా ఇది 2వ స్టెప్. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇది 3వ స్టెప్. ఇలా 3వ స్టెప్. దాని తర్వాత ఇది మధ్యలోది, ఇది 4వ స్టెప్. ఇలా పిల్లవాడికి మొత్తం ఆకారం పైన చింతగింజలు పెట్టించడం ద్వారా పిల్లవాడికి ఆకారం బాగా అర్థమవుతుంది. క్యాపిటల్ ఈ అయిపోయిన తర్వాత ఇప్పుడు స్మాల్ ఈ కూడా ఎలా దిద్దించాలి అన్నది పిల్లవాడికి చెప్పడానికి మనం ఈ చింతగింజలను పేర్చమని చెప్పాలి. ఇప్పుడు మొదట మనము స్టెప్ 1 ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి కాబట్టి పిల్లవాడికి ఇక్కడి నుంచి పెట్టమని చెప్పాలి. ఇలా పెడుతూ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పెట్టిన తర్వాత 2వ స్టెప్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఇలా మొత్తం ఆకారం మొత్తం పెట్టించాలి పిల్లాడి చేత. ఇలా ఆకారంపై పిల్లల చేత చింతగింజలు అతికించడం కానీ అమర్చమని చెప్పడం ద్వారా పిల్లవాడు ఆకారాన్ని బాగా నేర్చుకుంటాడు. తర్వాత ఈ చింతగింజలు పేర్చడం ఒక పాప చేస్తూ ఉంది, చూద్దామా? తాతయ్య
సో ఇది మనకి మెథడ్ 2. మెథడ్ 3 కూడా చూద్దాము. ఇది శాండ్ పేపర్ మీద దిద్దించడము, ఇసుక కాగితం మీద దిద్దించడం. పై పిల్లవాడి చేత దిద్దించడం అది ఎలాగో మనం ఇప్పుడు చూద్దాం. పిల్లవాడికి చూపుడు వేలు మధ్య వేలుతో దిద్దించాలి. ఆ దిద్దే క్రమం ఎలాగన్నది మనం ఇప్పుడు చూద్దాము. పైనుంచి కిందికి ఇలా నిలువు గీత, దాని తర్వాత నుంచి ఇది 2వ స్టెప్, ఇది 3వ స్టెప్, తర్వాత ఇది 4వ స్టెప్. ఇది క్యాపిటల్ ఈ. పిల్లవాడికి రాసేటప్పుడు దిద్దించేటప్పుడు మళ్ళీ మళ్ళీ మనం చెప్పాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా సమానంగా వచ్చేటట్టు పిల్లవాడు పొందికగా దిద్దేటట్టు మనము పిల్లవాడికి గైడ్ చేయడం ద్వారా పిల్లవాడు అక్షరాన్ని కరెక్ట్గా పొందికగా రాసేటట్టు నేర్చుకుంటాడు. ఒకసారి మళ్ళీ చూద్దామండి. పైనుంచి కిందికి, తర్వాత ఇది, తర్వాత కింద అడ్డుగీత, తర్వాత మధ్యలో అడ్డుగీత, ఇది క్యాపిటల్ ఈ. తర్వాత మనం ఇప్పుడు స్మాల్ ఈ కూడా చూద్దామండి. స్మాల్ ఈ ఎలాగన్నది దిద్దించడం అన్నది మనం ఇప్పుడు చూద్దాము. మొదట మనం ఇక్కడి నుంచి స్టార్ట్ పెట్టాలి. పిల్లవాడికి ఇక్కడి నుంచి మొదలు పెట్టుకొని ఇలా మొదటి స్టెప్, తర్వాత అదే పైనుంచి ఇలా కిందికి కంటిన్యూ అవుతూ ఇలా అనాలి. ఇది అర్ధచందాకారంలో ఉంటుంది. ఇలా పిల్లవాడికి మళ్ళీ మళ్ళీ దిద్దించండి. ఇలా దిద్దడం ద్వారా పిల్లవాడికి వేళ్ళలో ఉన్న స్పర్శగ్రాహకాల వల్ల పిల్లవాడికి ఆకారం బాగా అర్థమవుతుంది. ఇలా పిల్లవాడికి అక్షరాలపై పట్టు రావడానికని స్పర్శ వలన కూడా నేర్చుకునే గ్రాహకాలు ఉంటాయి. కాబట్టి పిల్లవాడికి మళ్ళీ మళ్ళీ దిద్దించండి. ఇంట్లో ఉన్న ఇసుక పైన కానీ లేకపోతే ఇంట్లో పిండి కానీ అలాంటివి ఏమైనా ఉంటే కూడా స్పర్శ ద్వారా నేర్చుకునే ప్రక్రియలు నేర్పించవచ్చు. ఓకే, ఇప్పుడు మనము తెలుగు అక్షరాల్లోకి వెళ్దాము. ముందుగా పాట చూద్దాం ఒకటి. పట్టుకెళ్ళింది ఉసిరి చెట్టు మీద ఉంచి ఉలవ గింజలడిగింది. ఉమ్మ చేతి ఉంగరం ఉడత పట్టుకెళ్ళింది ఉసిరి చెట్టు మీద ఉంచి ఉలవ గింజలడిగింది. ఉమ్మ చేతి ఉంగరం ఉడత పట్టుకెళ్ళింది ఉసిరి చెట్టు మీద ఉంచి ఉలవ గింజలడిగింది. ఉమ్మ చేతి ఉంగరం ఉడత పట్టుకెళ్ళింది ఉసిరి చెట్టు మీద ఉంచి ఉలవ గింజలడిగింది. ఊడపట్టి ఊగుదాం ఊయలెక్కి ఊగుదాం, ఊడ నుండి ఊడకు కలిసి మెలిసి ఊగుదాం, ఊరిలోకి వెళ్ళదాం ఊదె బూర కొందాం, అంటూ ఊదుదాం ఊదుదాం. ఊడపట్టి ఊగుదాం ఊయలెక్కి ఊగుదాం, ఊడ నుండి ఊడకు కలిసి మెలిసి ఊగుదాం, ఊరిలోకి వెళ్ళదాం ఊదె బూర కొందాం, అంటూ ఊదుదాం ఊదుదాం. ఊడపట్టి ఊగుదాం ఊయలెక్కి ఊగుదాం, ఊడ నుండి ఊడకు కలిసి మెలిసి ఊగుదాం, ఊరిలోకి వెళ్ళదాం ఊదె బూర కొందాం, అంటూ ఊదుదాం ఊదుదాం. ఇంకా ఉంది పాట, చూద్దాము. ఎలుగు బంటి వచ్చింది ఎలుకను చూసి నవ్వింది, ఎలుక తుర్రుమంటూ ఎటో పారిపోయింది. ఎండాకాలం వచ్చింది ఎండుటాకు రాలింది, ఎలుగు బంటి వచ్చింది ఎలుకను చూసి నవ్వింది, ఎలుక తుర్రుమంటూ ఎటో పారిపోయింది. ఎండాకాలం వచ్చింది ఎండుటాకు రాలింది, ఎలుగు బంటి వచ్చింది ఎలుకను చూసి నవ్వింది, ఎలుక తుర్రుమంటూ ఎటో పారిపోయింది. సో ఊ ఊ ఏ కదా, ఈ అక్షరాలకు సంబంధించిన పాటలు చూశారు. ఇప్పుడు మనము ఒక వర్క్ బుక్లో తెలుగు వర్క్ బుక్లో చూద్దాము. ఒక పేజీ ప్లే చేయండి. అభ్యసన దీపికలో ఇప్పుడు 3వ పేజీ చూద్దాము. ఊ అక్షరానికి సంబంధించింది. అందులో 4వ అంశము, చిత్రాన్ని గుర్తించి పేరు చెప్పాలి. పదంలోని మొదటి శబ్దం గుర్తించాలి. ఊ శబ్దంతో మొదలయ్యే చిత్రాలను ఊ అక్షర ఆకారంతో జత చేయాలి. పదంలోని ఊ అక్షరం కింద గీత గీయించాలి.
పిల్లలు బొమ్మలు కనిపిస్తున్నాయా? ఏమిటి బొమ్మలన్నీ? వెరీ గుడ్. బొమ్మలు మీకు తెలిసిన బొమ్మలే కదా. ఏంటిది? బంతి. బంతి దేంతో మొదలవుతుంది? బా కదా. కాబట్టి మనము ఇక్కడ చూసారా ఏం అక్షరం ఇది? ఊ. ఊ ఊ ఊ అక్షరంతో జత చేయాలి కదా. ఊ చిత్రపటాలని మనము ఊ అక్షరంతో జత చేయాలి. కాబట్టి బంతితోటి మనము జత చేయలేము. ఇక్కడ ఉంగరం. ఉంగరాన్ని మనము ఏ శబ్దంతో వస్తుంది? ఊ కదా. కాబట్టి మనము దీన్ని జతపరచగలం. వెరీ గుడ్. ఇది ఇల్లు. ఇల్లు దేంతో మొదలవుతుంది? ఏ శబ్దంతో? ఈ. కాబట్టి మనం దీన్ని జత చేయలేము. ఇదేంటి? ఉన్ని. ఉన్ని. ఉన్ని దేంతో మొదలవుతుంది? ఊ. కాబట్టి దీన్ని మనము జతపరుద్దాం. ఇది ఉల్లిగడ్డ. ఉల్లిగడ్డ. కాబట్టి మనం దీన్ని ఊతోటి జత చేద్దాం. ఇది ఉసిరి. ఉసిరి ఏ శబ్దంతో మొదలవుతుంది? ఊ కదా. మళ్ళీ జత చేద్దాం. పిల్లలు ఇప్పుడు ఇక్కడ ఏమేమి రాసిందో చెప్తాను నేను. మీరు ఊ గుర్తుపట్టాలి. నేను కింద గీస్తాను. ఊ కింద గీస్తాను. ఉంగరం. ఇది ఉంగరం. ఉంగరంలో ఊ కనిపిస్తుందా పిల్లలు? ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఊ. ఇక్కడ ఇది ఉన్ని. ఉన్ని. ఉన్నిలో ఊ కనిపిస్తుందా? ఇది కనిపిస్తుంది కదా, ఇట గీశాను. ఉల్లిగడ్డ. ఊ కనిపిస్తుందా? గీశాను. ఉసిరి. ఉసిరిలో ఊ కనిపిస్తుందా? వెరీ గుడ్, కనిపిస్తుంది కదా, గీశాను. బంతి. బంతిలో కనిపిస్తుందా? నో, ఇక్కడ ఊ లేదు కదా. నెక్స్ట్ 5వ అంశం చూద్దాము. కింది పదాలలో ఊను గుర్తించి దాని చుట్టూ గుండ్రం గీయండి. పిల్లలు ఇక్కడ మీకు కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది, నేను చదువుతాను. మీరు ఊ చూసుకుంటూ ఊ అక్షరానికి గుండ్రం గీయాలి. సరేనా? రెడీనా? ఉడుత. ఉడుతలో ఉందా ఊ? ఇక్కడ కనిపిస్తుంది కదా ఊ. ఇల్లు. ఇందులో ఉందా ఊ? లేదు. ఉసిరి. ఊ ఉందా? వెరీ గుడ్, ఇక్కడ కనిపించింది. ఉంగరం. ఊ ఉందా? ఉల్లిగడ్డ. ఊ ఉందా? ఉన్నది. ఉలవలు. ఊ ఉందా? ఇక్కడుంది. అలా ఉందా? ఊ లేదు. ఉష. ఊ ఉందా? ఉన్నది. అరటి. ఊ ఉందా? లేదు. ఉప్మా. ఉప్మాలో ఊ ఉందా? ఇక్కడుంది ఉప్మాలో. ఉనికి. ఉనికిలో ఊ ఉందా? ఉంది. ఉప్పు. ఉప్పులో ఊ ఉందా? ఇక్కడుంది ఊ. ఉడుము. ఉడుములో ఊ ఉందా? ఇక్కడుంది. ఉదయం. ఇక్కడ ఊ కనిపిస్తుంది కదా. ఉమ్మెత్త. ఊ ఉందా? ఇక్కడున్నది ఊ. ఆట. ఆటలో ఊ ఉందా? లేదు. తర్వాత 6వ అంశం చూద్దాం. పిల్లలు, ఉడత బొమ్మ కనిపిస్తుంది కదా, ఇందులో ఊ అక్షరాలు ఉన్నాయి. ఒక్కొక్క ఊ చూసుకుంటూ ఊ ఊ జతపరచాలి. మనం చేద్దామా? రెడీనా? ఎక్కడెక్కడ ఉన్నాయి ఊలు? ఇదేంటి? ఆ కదా. ఇది ఆ కదా. ఇక్కడ ఊ ఉంది, ఇక్కడ ఊ ఉంది, ఇక్కడ ఊ ఉంది. ఈ రెండిటికి మనము జత చేద్దాం. ఇక్కడ ఊ ఉంది కదా, ఇక్కడ ఒక ఊ కనిపిస్తుంది, ఇక్కడ ఒక ఊ కనిపిస్తుంది. ఈ రెండింటిని జత చేద్దాం. మళ్ళీ ఇక్కడ ఊ ఉంది, ఇక్కడ ఊ కనిపిస్తుంది, జత చేద్దాం. ఇక్కడ ఒక ఊ ఉంది, ఇక్కడ ఊ కనిపిస్తుంది, ఇక్కడ కూడా ఊ కనిపిస్తుంది. ఇక్కడ ఈ ఊను జత చేద్దాం. ఈ ఊను మళ్ళా జత చేద్దాం. ఇక్కడేం అక్షరము? ఈ. ఇదేంటి? తెలీదు కదా. ఇది ఈ, ఇది ఈ. వీటన్నిటికీ మనము జత చేయము, ఎందుకంటే ఊ ఊ జత చేయాలి కదా. ఈ విధంగా ఈ అభ్యసన పత్రము
చేయించాలి. సో నెక్స్ట్ మీద సో ఇప్పుడు మనము పిల్లల అభివృద్ధి పత్రము దాన్నే మనము అసెస్మెంట్ కార్డ్ అంటున్నాము. అసెస్మెంట్ కార్డులో మనము కొద్ది రోజుల కిందట మనము శారీరక అభివృద్ధికి సంబంధించిన అసెస్మెంట్లో అంశాలు, ఆ తర్వాత సామాజిక వ్యక్తిగత భావోద్వేగ అభివృద్ధికి సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా చూడడం జరిగింది, తెలుసుకోవడం జరిగింది, పిల్లల్ని ఎలా పరిశీలించాలనేది. ఇప్పుడు మనము పిల్లల అభివృద్ధిలోనే ఇంకొక డొమైన్ లేదా అభివృద్ధికి సంబంధించిన పరిధిలో అంశం ఇప్పుడు చూద్దాము. కర్ణశ్రీ మీకు అది వివరిస్తారు. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మనం చూడబోయేది మేధోపరమైన అభివృద్ధి అనేది. తల్లిదండ్రులు చాలా ఇంపార్టెంట్ టాపిక్ చూసుకుంటున్నాము. అంగన్వాడీ టీచర్లు మీరు అసెస్మెంట్ కార్డులో దీన్ని ఎలా రేటింగ్ చేయాలి అనేది మీరు మళ్ళొకసారి చూడండి. ఎవరైనా కూడా తల్లిదండ్రులు పిల్లల్ని స్కూల్కి ఎందుకు పంపిస్తారు అంటే మన పిల్లలు డాక్టర్లో, ఇంజనీర్లో, కలెక్టర్లో గొప్ప స్థాయిలో ఉండాలని కదా. నన్ను మా అమ్మ అలాగే పంపించుంటుంది, నేను మా పిల్లల్ని అలాగే పంపించుంటా, వాళ్ళ పిల్లల్ని కూడా. కానీ అది అచీవ్ చేయాలి, సాధించాలి అని అంటే ఏం అవసరము? వాళ్ళల్లో మేధో వికాసము, కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది బాగా జరిగితేనే ఆ ఉన్నతమైనటువంటి గోల్ అచీవ్ చేయగలుగుతాము. మరి ఆ మేధో వికాసం జరిపించాలి అంటే ప్రీ స్కూల్ అంటే పూర్వ ప్రాథమిక విద్యలో ఆ పిల్లలకి సంబంధించి మేధస్సు ఎంతలా అభివృద్ధి చెందితే ఆ తర్వాత వాళ్ళు అంత గొప్ప స్థాయికి ఎదగగలుగుతారు. ప్రాథమిక స్థాయిలో మనం ఎంత ఎఫర్ట్ పెట్టినా చిన్నప్పుడు ప్రీ స్కూల్లో పెట్టకపోతే అది అచీవ్ చేయడం చాలా కష్టము. కాబట్టి ఈ మేధోపరమైన అభివృద్ధిని మనం ఎలా అంచనా వేయాలి అనేది తెలుసుకుందాం. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలు మేధోపరంగా ఎదగాలి అంటే 3 ముఖ్యమైనవి ఉన్నాయి. మీరు ఈ గుర్తు పెట్టుకుంటే చక్కగా మీ పిల్లల్ని మేధస్సును బాగా పెంచుకోవచ్చు. 1, పిల్లలు పంచేంద్రియాల ద్వారా చుట్టుపట్టున పరిసరాలన్నింటినీ కూడా బాగా గ్రహించేలాగా చేయాలి. అలాంటి వాతావరణం కల్పించాలి. సెన్సరీ ఆర్గన్స్ అంటాం. కళ్ళు, ముక్కు, చెవులు, నోరు అంటే నాలుక, చర్మం. ఈ 5 వాటితోటి పిల్లలకి అన్నీ కూడా గ్రహించేటువంటిది మనం బాగా పరిసరాలు ప్రొవైడ్ చేయాలి. 2వది ప్రతిదాన్ని కూడా వాళ్ళు ప్రశ్నించి నేర్చుకునేలాగా చేయాలి. ఏంటి, ఎందుకు, ఎలా లాంటివి అర్థమయ్యేలాగా చెప్పాలి. ఈ పంచేంద్రియాల ద్వారా అన్నప్పుడు చెప్తున్నాం, అక్షరాలు మనం ఎప్పుడు నేర్పించినా కూడా మీరు గ్రహించే ఉండాలి. ఫస్ట్ ఏమని చెప్తున్నాము, చూసి నేర్చుకుందాం అనే విధానంలో నేర్పిస్తున్నాం కదా అక్షరాలు కళ్ళతోటి. తర్వాత ఏమంటున్నాము, అక్షరాల్ని ఇసుక మీద గీయించేసి చేయిస్తున్నామా చర్మంతో, అంటే 2 ఇంద్రియాలు వచ్చాయి. 3వది ఏమంటున్నాము, శబ్దంలో తేడా. టెలిఫోన్ ఆటల్లో చెప్తున్నామా శబ్దంలో తేడా. 3 ఇంద్రియాలని ఇక్కడ వాడుతూ అక్షరాలు నేర్పిస్తున్నాం. అందుకనే మన ప్రీ స్కూల్ కరికులం అనేది చాలా గొప్పదైన కరికులం. ముందే చెప్పాను, పంచేంద్రియాలు ఉపయోగిస్తూ పిల్లలు ఎంత బాగా నేర్చుకుంటే భావి కాలంలో అంత గొప్పగా అవుతారు. ఇది. ఇంకొకటి, ప్రాథమికంగా కూడా వాళ్ళు 3 విషయాలు తెలుసుకోవాలి. రంగుల గురించి తెలుసుకోవాలి, శబ్దాల్లో తేడా తెలుసుకోవాలి, తర్వాత కొన్ని ఆకారాలు జతపరచడం, వేరుపరచడం. ఇంతే. ఇవి నేర్చుకుంటే చాలా విషయాలు వస్తాయి. ఇవన్నీ కూడా మనము గత కొంతకాలం నుంచి మనకి రమా మేడం గారు ఎన్నో చెప్తున్నారు అంశాలు. దాంట్లోకి వచ్చేది మేధోపరమైన, ఏదో చిన్న విషయాలని మీరు అనుకొని ఉండొచ్చు, కానీ వాటన్నిటి వల్ల మేధస్సు అనేది అభివృద్ధి చెందుతుంది. ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు మీ పిల్లల్ని ఎలా అంచనా వేయాలి అనేదే ఈ 3 నుంచి 4 సంవత్సరాల పిల్లలకు సంబంధించిన అభివృద్ధి. ఈ క్రిందివి మనం ఏదైతే చెబితే మీ పిల్లలు ఎక్కడున్నారో అనేది గ్రహించుకోండి. దాన్ని బట్టి మీరు అవకాశాలు ప్రొవైడ్ చేయాలి. మొదటిది ఏంటి, ఒకే రకం ఆకారం గల వస్తువులను జతపరచడం. ఒకే రకమైన వస్తువులని జతపరచడం. ఇందాకే చెప్పాం కదా, జతపరచడం, వేరు చేయడం అనేది చాలా చాలా ముఖ్యం. అంటే సేమ్గా ఉండే ఆబ్జెక్ట్స్ గురించి. సో ఇప్పుడు చూడండి, దీంట్లో మొదటిది వచ్చేసి ఒకే రకం ఆకారం గల వస్తువులను జతపరచగలగడం. అది ఆకారాలు ఉండొచ్చు, రంగులు ఉండొచ్చు. ఇక్కడ మనం ఆకారం గురించి చెప్పాం. మన ప్రీ స్కూల్లో అయితే ఇటువంటి ఇస్తాం కాబట్టి, ఈ కలర్ది షేప్స్ ఇస్తాం కాబట్టి దీంట్లో పెట్టి చేస్తారు. అదే ఇంట్లో అయితే ఏం చేయొచ్చు అనేది కూడా ఇప్పుడు చూపిద్దాం. అదే ఇంట్లో అయితే ఏం చేస్తాము అనంటే ఒకే రకం ఆకారం గల వస్తువులను అనంటే
ఇంట్లో ఏ వస్తువులైనా అవైలబుల్ ఉన్నాయనుకోండి, పిల్లలు ఏదైనా తినడానికి చపాతీ లాంటివి చేసినప్పుడు ట్రయాంగిల్ షేప్లో కానీ స్క్వేర్, సర్కిల్, వృత్తము ఇలాంటి షేప్స్లో కూడా ఇచ్చేసేయచ్చు. తినేటప్పుడు కూడా సరదాగా ఆడతా ఆడతా కూడా చేయగలుగుతారు. లేదా ఇంట్లో వస్తువులు గుండ్రంగా ఉండే వస్తువులన్నీ కూడా వాళ్ళు ఒక దగ్గర చేయడము, లేకపోతే మనకి అన్ని ఇంట్లో ఉండే రకరకాల ఆకారాలు నేర్పించినప్పుడు మేడం చూపించారు. బ్రెడ్ స్లైస్ ఒకేలాగా ఉంటుంది, చపాతీని కట్ చేసి ఇవ్వచ్చు, ఆట డబ్బాలు ఉంటాయి, అవన్నీ కూడా ఒకేలాగా చతురస్రం లాగా ఉంటాయి. ఇటువంటి అంశాలన్నీ కూడా మనం ఇచ్చామనుకోండి, వాళ్ళు ఒకేలాంటి వస్తువులని జతపరచగలగడం నేర్చుకుంటారు. రెండవది ప్రాథమిక రంగులు గుర్తించడం. చాలామంది పిల్లలు 5 years వచ్చే వరకు కూడా ఇబ్బంది పడతారు. ప్రాథమిక రంగులు అని అంటే 3 ఉంటాయండి: ఎరుపు, పసుపు, బ్లూ, నీలం. నేను ఎప్పుడు వాడతాను కదా మన యాక్టివిటీస్కి, కుంకుమ, పసుపు, నీలం బట్టలకి వేసేది. 3 గుర్తుపెట్టుకోండి. ఈ 3 ప్రాథమిక రంగుల్ని బిడ్డలు గుర్తించేలాగా చేస్తే చాలా, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు గుర్తుపడుతున్నారా లేదా. ఇదేమో వేరుపరచడం, ఒకే రకం ఆకారము, రంగు రెండు. ఇంతకుముందు ఆకారం అన్నాం, ఇక్కడ రంగు గురించి చెప్తున్నాము. చూడండి ఈ పాప ఎంత చక్కగా ఎలా చేస్తుందో. ఇవన్నీ కూడా మన ప్రీ స్కూల్లో దొరికేటువంటి కిట్వి. అదే మీరు ఇంట్లో అయితే ఏవైనా చేయొచ్చు. ఈ పాప చేస్తుంది చూడండి, గవ్వలు, చిన్న చిన్న రాళ్ళు, ఇలాంటి ఆకారము, రంగు. ఉదాహరణ మీరు ఆలుగడ్డలు ఇవ్వచ్చు. ఇక్కడ ఈ పాప రాళ్ళను వేరు చేస్తూ ఉంది, ఒకే కలర్ ఉండేవి. మనం కూరగాయలకి తీసుకెళ్ళి ఇంట్లో కూరగాయలు తెచ్చాక పిల్లలకి టొమాటోలు, పచ్చిమిరపకాయలు అంటే కారం ఉండొచ్చు, టొమాటో, ఆలుగడ్డ, బెండకాయ ఇలాంటివి ఇచ్చామనుకోండి, ఆకారాలు, రంగులు కూడా వస్తుంది, సెపరేట్ చేయమని చెప్పొచ్చు. ఇంట్లో ఇంటి చుట్టుపక్కల పరిసరాల్లో ఉండే ప్రతి వస్తువుని చూసి వాళ్ళు గుర్తుపట్టేలాగా చేయగలరు. మీ పిల్లలు చేస్తున్నారా? చిన్న చిన్న వాటిని కూడా గుర్తుపడుతున్నారా? ఈ పాప వచ్చేసి తను ఆ చుట్టుపక్కల ఉన్న వాటిని అన్నింటినీ కూడా చెబుతుంది. అలా మీ పిల్లలు చెప్పగలుగుతున్నారా? చెప్పలేకపోతే మీరు పరిచయం చేయండి ఇంట్లో ఉండే వస్తువులు ఏంటి అని. ఈ పాప ఈ ప్రీ స్కూల్లో ఉన్న చాలా వస్తువులను చెప్పగలుగుతుంది. సౌండ్ రావట్లేదండి. తర్వాత సరళమైన నమూనాలను గుర్తించి తిరిగి అదే విధంగా చేయగలగడం. అంటే గత కొన్ని రోజులు చెప్తున్నాము, స్టాండింగ్ లైన్, నిలువు గీత, అడ్డం గీత, కర్వ్ అలాంటిది. ఇక్కడ ఈ పాప మరి కాస్త ముందుగా నేర్చుకుంది కాబట్టి మనం నేర్పించిన త్రిభుజాన్ని కూడా, చతురస్రాన్ని, వాటిని కూడా రాయగలుగుతుంది. చూడండి ఈ పాప ఇంత సునాయాసంగా ఇంత బాగా రాస్తుంది అంటే ఖచ్చితంగా ఈ పాపకి మేధోపరమైన అభివృద్ధి చాలా చక్కగా జరుగుతుంది. ఇలాంటి సపోర్ట్ ఈ పాపకి 1వ 2వ తరగతి వచ్చే వరకు దొరికింది అనుకోండి, ఆ అమ్మాయి చాలా గొప్పగా విద్యాపరంగా ముందుకు వెళ్ళగలుగుతుంది. అది మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఒక కథలోని 3 చిత్రాలను వరుస క్రమంలో పెట్టగలగడం. మనకి పిక్చర్ కార్డ్స్ చూపిస్తున్నాం, కథ మనకి బంతి కథ అవన్నీ తెలుసు కదా. ఈ పాప చాలా చాలా బాగా చెప్తుంది. ఓకే, నాకేం తెలుసు, అడుగుపో. ఎవరిని అడగాలి? నీ దగ్గర పోయింది, నీ దగ్గర పోయి నీళ్ళు నా పేరు చెప్పవా ప్లీజ్ ఇట్లా అన్నది. నీ పేరు నాకేం తెలియదు అన్నది. నేను అడుగుపో. ఆ పాప ఎక్స్ప్రెషన్స్ చూడండి, ఆ ఎక్స్ప్రెషన్స్ గుర్తు పెట్టుకున్నది అవన్నీ కూడా చాలా చాలా కీలకమైనది. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఎక్కువ తక్కువ, అవి గానుగ గింజలు. ఆ టీచర్, అంగన్వాడీ టీచర్ కేవలం చుట్టుపక్కల దొరికే వాటిని ఇచ్చింది. చిన్న బంతిని పుట్ట లోపల వేస్తున్నా, లోపల నేను బయట వేస్తున్నా. ఇది చాలా బాగా చూపిస్తారు చూడండి, ఈ పాప ఎంత బాగా చెప్తుందో. టమాటా నునుపు
పొద్దున లేస్తా, రాత్రి వండుకుంటా, పొద్దున లేస్తా, పొద్దునే లేస్తా, నేను రాత్రి పండుకుంటా. అమ్మ తొందరగా వస్తుంది, నాన్న ఆలస్యంగా వస్తుంది. అమ్మ టైం రోజు ఎందుకు చేయాలి? అమ్మాయి అమ్మ ఈ డబ్బాలు ఏం వేసినావు? ఒకే రకంగా ఉండే రెండు చిత్రాల్లో తేడాలను గుర్తించడం. దీంట్లో ఏది మిస్సింగ్ పార్ట్స్ అన్నమాట. స్పాట్ ద డిఫరెన్స్. ఇక్కడ లేదు వాటి ఇక్కడ ఉంది. ఇక్కడ లేదు కోకో. క్యాటర్ పిల్లకి ఇక్కడ ఉంది, తీరలేదు. కప్పలేదు, ఇక్కడ కప్పలేదు, గీర ఉంది. ఏం జరుగుతుంది ఇలాంటి ప్రశ్నలకు? ఊహించి సమాధానాలు చెప్పగలగడం. తినకపోతే అన్నం తినకపోతే ఇంకా ఏం తినకపోతే ఏమైతుంది? ఆకలి అవుతుంది. నీళ్లు తాగకపోతే ఏమైతుంది? తాగుతుంది. చేతులు కడుక్కోకుండా సబ్బు పెట్టి తినే ముందల ఏమైతుంది? క్రీమ్ వస్తుంది. ఇంకేమైతుంది? జ్వరం వస్తుంది. జ్వరం వస్తుంది. జ్వరం వస్తుందా? తిరిగి కింద పడిపోతాయి. ఎక్కువసేపు ఎండలో నిలబడితే ఏమైతుంది? కళ్ళు తిరిగి కింద పడిపోతాయి. సో ఈ రకంగా అన్నమాట. మీరు కూడా చూడండి ఒక్కసారి మీ అసెస్మెంట్ కార్డు చూస్తే టీచర్స్ అందరికీ ఇవన్నిటినీ కూడా ఎలా చెప్పాలి, పిల్లలు ఎలా అచీవ్ చేయాలనేది ఉంటుంది. మీరు ఇది పూర్తిగా అర్థం కావాలి, మిగతా వాళ్ళు ఎందుకు చేయగలుగుతున్నారు, మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అని అనుకొని ప్రశ్నించుకొని ఒక్కసారి మనకి సంసిద్ధాలు అన్నీ ఇచ్చారు. మీరు దీంట్లో ఓపెన్ చేసి ఏ దానికి ఎలా చేయాలి అనేది ఉంది. ఇది మీరు మన ప్రీ స్కూల్లో చేస్తూ తల్లిదండ్రులకు గృహ సందర్శనలో చేయించి చూపించడం ద్వారా, మన యాక్టివిటీస్ చూపించడం ద్వారా వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు తల్లిదండ్రులుగా వాళ్ళు వాళ్ళ పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారనేది వాళ్ళు కూడా అంచనా వేసుకునే అవకాశం ఉంటుంది. తప్పకుండా మీరు ఈ ప్రయత్నం చేయండి. తర్వాత మళ్ళీ 4 నుంచి 5 సంవత్సరాల పిల్లలది మరొకసారి చూద్దాం. సో ఈరోజు కార్యక్రమానికి ఇక్కడితో ముగిస్తాము. మర్నాడు కలుసుకుందాం. నమస్తే.